తోడబుట్టిన అన్న తల్లి అట ఎన్నో పుట్టి పెళ్ళని 2 అక్షరాల పేరుతో వచ్చిందని అంటాడు వాడు. అయ్యా నాకేం పోతుంది కానీ నువ్వు నీ భార్య మెచ్చి మాట ముచ్చాడు చెప్పి నాకు లగ్గ చేస్తే వెళ్ళిపోతా. నేను కూడా కదా అనుకుంటున్నా. కదే బాబా పుణ్యమా తిన్నావే పుణ్యా ఏదో మొడకొడుగా అత్తపోతాడు ఇట్లా కూస పెడతాడు ఇట్లా అత్తరు కూస పెడతాడు. అటువై ఇటువై ఇంటికి అత్తరు కూస పెడతా అంటే ఎవరో ముచ్చట పెట్టుకోవద్దా? ఏం పెడతావురా నీ ముచ్చడము నీ అర్థమైపోను. పక్కింటలు ఊరికే ఏందో ఊరికే మాట్లాడుకుంటారు వాళ్ళు. మన అయ్యగారు మాత్రం కట్టె పెట్టుకోదా నీ అవ్వని అక్కని చెల్లని బాత్రూమ్ లాట్రూమ్ నీ అక్కడ సెల్ల నిసిపెట్టుకో బాత్రూమ్ అయితే మంచిగా చూసుకోవాలి. మంచోడే ఉన్నట్టు కోపతే వానికి వాడే తనుకుంటాడు తలకదా పైసలు కూడి లెక్క ఆయన దగ్గరికి అయితే పోతలేడు. నా దగ్గర కూడా నా పిసికి సంతో పాడుకో నువ్వు విసుకేది దొంగ కూడా విసుకైతే కావుతుంది. నువ్వైతే బిడ్డ అయితే వెళ్ళిపోయి నిన్ను అందుకొని అనుకోమంటే పనుకోవాలి లంచ్ నువ్వు లంచ అంటే నేను లంచ కొడుక అంట తెగపాటు ఏం చేయాలి ముసళ్ళు అయితే మీకు మానసిక కనిపిస్తుంది. చిట్టి పడకలే వచ్చేస్తున్నా చింటూ. మరి గప్పుడు చూసినామా ఆడవిల్ల భర్త బయటికి వెళ్ళిపోతున్నా నా చూడు బావయ్యా చూడు బావయ్యా ఆ కట్టుతో అట్టే పొడుచుకో ఇదేనా నా పిల్లం? ఇది కాదు పిల్లం కాదు. లేచిన గడియ ఇది అత్త అత్త అయ్యో ముసలి ఇది చెప్పొద్దా అడిగాను అది చెప్పొద్దా? మీ అత్త రూపాయి వరకు కట్టవద్దు 5 లక్షలు నీకే ఇచ్చి పెళ్లి చేసుకోపోతుంది. ఎవరు అది అత్త అయితే నీకు అత్త పిల్ల తల్లి తల్లి కింద వచ్చుకుంటే పిల్ల పిల్ల తల్లిని నీ పిల్లనే తల్లి అని చెప్పే నేను పిల్లనా నా తల్లిని నేను నీకు ఆంటీని అత్తమ్మన ఈయన భార్య నా హస్బెండ్ నువ్వు చేసుకునే భార్య ఇంకా లోగిలాలన్నది. మీరు శాంతం మాట్లాడుకోకూడదు దాన్ని తీసుకురా చెప్పను దాన్ని కొట్టుకరా ఇది కొట్టుకరా దాన్ని కొట్టుకరా అప్పుడు కన్నదయ్య ఏమనుకున్నది బిడ్డ పిలుస్తాని ఆడపిల్ల చూసినా ఎట్లా పిలుస్తుంది అయ్య బిడ్డలో నాయ బిడ్డలో అయ్య బిడ్డలో నాయ బిడ్డలో అసలు నీకు లేస్తున్నా పుణ్యవతి మరి ఏనంతరాల మాల మీద ఉన్నది పుణ్యవతి మా మమ్మీ మా లొల్లి పాడుబడ సీసకమ్మ రొల్లి మా అబ్బాయి మా బాబు ఉన్నాడు తెల్లారు ఉన్నాడు పొద్దు మా నాయన నన్ను పెడతాను మా మామ రామ 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 హరే రామ అయోధ్య రామ 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 చంద్రమా
బలివీరి కన్న బిడ్డ బలివీరి కన్న బిడ్డ బలివీ వస్తదేవో రామ రామ బిడ్డ నాకు ఒక బిడ్డ 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు 10 మంది మిండలు లేరు ఒక రాజ కొడుకు ఒక్కరుగా ఇద్దరు 10 మంది అరా నోసుకున్న వాళ్ళకు 10 మంది చిన్న దొరుకుతారు ఆ రాజ కొడుకు నమ్ముకుంటే ఈ బిడ్డ పుట్టినా చంద్రప్రకాశ్ నమ్ముకుంటే పుట్టింది ఆయన కలరే ఉన్నా చూడు నా బిడ్డ కూడా గ్యారెంటీ కలర్ అవును ఎత్తి కొట్టుకుంటా నేను కత్తి సూపర్ స్టార్ ఆయన పవన్ కళ్యాణ్ అవి ఏందనుకుంటున్నావు పెళ్లి కాక ఎంతో ముద్దుగా పిలుచుకున్నది పేర్లంటావా ఆయన పేరా ఆయన పేరేమో పవన్ కళ్యాణ్ నా పేరు ప్రవళిక పెళ్లి ముందు అది పెళ్లి అయినాక ఆయన పేరేమో పట్టుగుత్తుల పర్వతాలు ఆయన పేరు నా పేరేమో బర్రెపిర్రల భారతమ్మ అయితే బిడ్డ నువ్వు నా యొక్క బిడ్డ అయినా కాబట్టి ఒకవేళ నీకు పెళ్లి చేయకపోతే కులమే తక్కువ గోత్రమే తక్కువ పిల్ల మంచిగా అని నా రౌండే దానికి నా తీర్లు అంటారు బిడ్డ ఎంతో నా యొక్క బిడ్డ నేను కాబట్టి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా అతగాడు ఆచోడ ఉన్నాడు చూడుకో బిడ్డ నచ్చనే పెళ్లి చేస్తా లేకపోతే లేదు బిడ్డ అతగాడే అల్లుడు అతగాడే అల్లుడు నీ హస్బెండ్ ఇది నా బిడ్డ ఇది గుర్రం అది మైదానం నచ్చ చేసుకోవచ్చు తల్లేమో తీరుగున్నాయి కానీ తల్లి బట్టి ఏమంటారు నువ్వు అసలే బాధపడకు సార్ రూపాయలు అంటే బాకీ ప్రియాస్తలే అనుకున్నది ఈడికి బెండకాయ పోయినట్టు ముదిరిపోతాన్నా ఏ వయసులో చేసే పనిగా వయసులో చేయాలి ఆకలంత వేయనాక అన్నం ఎందుకు ఈడంత వేయనాక పెళ్ళెందుకు అయినా ఈ పిల్లగాడు నచ్చిందని చెప్పవరకల్లా నిమ్మలు కొట్టి నేనేసి మనసులు కొట్టి పని నేసి ఆకాశం అంత వరకు భూదేవరంత గద్దెలేసి బంతులోని పట్టం పోయి బ్రాహ్మణులు తీసుకొచ్చి ఎక్కువ లేదు లగ్గ వేడే గడియల్లో వచ్చింది శుక్రవారం సూర్య పెళ్లి కొడుకు శనివారం సారువైలు వెళ్ళ ముందు గోలు బయటికి వెళ్ళ ముందు గోవులగ్గ అల్లరే ఆడి ఎట్లుంటేంది పిల్లగాని గుణము ఎంతో మంచిది పిల్లగాని మెత్తడి గుణము డబ్బున్నది నా బిడ్డ సుఖంగా బతదా అని అప్పుడు రంగరంగ అయిపోవంగా ఆ బిడ్డ చూడు పుణ్యవతికి చిత్రశీల మహారాజుకు లగ్గం చేస్తా ఉన్నారే
మంత్రాలు బ్రాహ్మణులు ఓడంగా బాత్తు ఓడంగా ఆ రాజు జరిగ చూడు చంద్రసేన మహారాజు పుణ్యవతి వెడల 3 ఊర్ల తానే మామయ్య నీ కూతురుని కదా తయారు చేయి తీసుకుపోతా మళ్ళీ బస్సు దొరుకుతుంది మాకు బస్సు వెళ్ళిపోతే బస్సు దొరుకుతుంది మళ్ళీ పోవాలి అల్లుడా నువ్వు బాపడకు నీకు అల్సర్ బండి పెడతావు కలసరి బండి కాదు పరిసర బండి మరి ఎప్పుడు చూసినా కన్నా ఏమనుకున్నది కా బిడ్డ దగ్గరికి వచ్చి బిడ్డలా బాపడకు బిడ్డలా అయ్యో అయ్యో బిడ్డ నాయ బిడ్డ నా బిడ్డలు అయ్యో బిడ్డ నాయ బిడ్డ నా బిడ్డలు ఆటలు పాటాలే కాదే నా బిడ్డలా అత్తగారి నా బిడ్డలా అయ్యో నీడలో నిమ్మాలి కాదే నా బిడ్డలు బిడ్డ తల్లి గారి ఇంటికాడ నా బిడ్డ అయ్యా నిలిసి టామి చేసే నా బిడ్డలు బిడ్డ అత్తగారి ఇంటికాడ నా బిడ్డలా బాలతే బాటిచ్చి నడవాలి వీటో ఓ బిడ్డ పుణ్యమదేవి అత్తమామలకు ఎదురు మాట్లాడకు బిడ్డలా నువ్వు ఎంత కానీ పుట్టినిల్లు విడిసి మెట్టినింటికి పోతావు బిడ్డలా మా భర్తని చెప్పిన పోతాం మా భర్తని మరి తుఫాన్లు ఎత్తే మళ్ళీ ఇన్నే ఉండిపోతాం ఓ బిడ్డ పుణ్యవతి దేవి రేపు అష్టమాట మళ్ళా చెప్పడం పోవాలి ఇంటికి ఇది పోతేనే బచ్చాలు చేసి అక్కడ ఇంటికాడ ఓ బిడ్డ ఇంట్లో మాట బయట చెప్పకు బయట మాట ఇంట్లో చెప్పకు బిడ్డ ఓ బిడ్డ పుణ్యవతి దేవి అత్తమామలు చూసినా మరలిచ్చి మాట్లాడాలి బిడ్డో అత్తమామలు కన్న తల్లి అనుకో బిడ్డ లేకపోతే అరే బావలతే పాటించినావు నీకన్నా పెద్దవాళ్ళు ఆడిబిడ్డలు ఉంటే వాళ్ళతోటి మర్యాదగా ఉండు బిడ్డ ఓ బిడ్డ పుణ్యవతి దేవి మరి ఎంతైనా కానీ ఎవరి తోలి ఓ బిడ్డ కన్నోని పేరు కాపాడు కొన్నోళ్ళ పేరు కాపాడు బిడ్డ కన్నదల్లి చూసినా అన్నిటి రేపింది బిడ్డ వంటశాలలోన కుర్రుతులు పోకు బిడ్డ అదే కాకపోను బిడ్డ కాళ్ళు మొక్కింది అల్లు కాళ్ళు మొక్కింది బిడ్డని తీసింది అల్లు చేతులు పెట్టింది అల్లుడా చంద్రశీల మహారాజా క్షేమంగా పోయి లాభంగా రండి బిడ్డలా ఇన్ని రోజులు బట్టి ఒక్క వీడియో కానీ వీడియో కాకపోతే ఇద్దరు ఇద్దరు ముగ్గురు నువ్వు ఇళ్ళకెళ్ళంతా వేయడాక ఇల్లంతా చీకటి అయితే కావచ్చు వీడియో ఇక నువ్వు పోతే మీ అయ్య ఒక్కడే కాదు వీడియో అక్కడ అత్తమ్మా అల్లుడా అక్క నీకేమైనా మానవ ఉన్నదా ఎందుకు బిడ్డ నా మానవం ఈసారి ఇస్తాను కాదు వీడియో అలా కూర్చోపో మా తోడదాని మా అబ్బత్తనే పోవాలి పొద్దున బచ్చాలు చేసుకోవాలంటే బచ్చాలు కాదు పని చేసుకోపోతుంది దాంతో బచ్చాలు చెప్పాలి మనిషి మనకు అంత అవసరం లేదు మీద కూర్చున్నాం రాగే రోజుల చెరో రోజులు వెళ్ళిపోదామా అని కుడి బుధం మీద కుడి బుధం మీద గడవా
మగుల వేడికి ఎప్పుడు వచ్చిండ్రో హనుమంతి రాదు భూమంతి మహారాజు ఏడ్చి 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 అని కదోడు తలుపులు తాళాలు వేసుకోడా ఇద్దరి పిల్లలు దర్వాజకి ఎదురుగా వండుకున్నారు ఇద్దరి పిల్లలు ఎప్పుడు వండుకున్నారు ఆ రాజు వెనుక చూసిన మరుగు మందు మైక్యం మీద ఉన్నాడే తలుపులు తాళాలు ఇస్తాడు పిల్లల మీదకెళ్ళి రాజు దాటినప్పుడు అదే పిల్లల మీదకెళ్ళి పుణ్యవతి అవతల దాటిపోతుంది చంద్రవతి చనిపోగా ఏమన్నది సత్యందాని పిల్లలు వచ్చిందని కాళ్ళ కింద లైతరయ్య వారు లగ్గమాడకన్నది పిల్లల మీదకెళ్ళి దాటింది కాబట్టి సత్యందాని పిల్లలు వచ్చిందని కాళ్ళ కింద ఇప్పేది వారాడు కనుక చూసిన వారు రాదు కుర్చి కూర్చున్నప్పుడు 24 గంటల టైం మరుగుమందు కనుక చూసిన ఎక్కడెక్కడ దిగిపోతుంది రాజు మన కాడికి వచ్చింది అక్కడ కుర్చీ మీద కూర్చున్నప్పుడు రాదు భూపంతి రాదు శాబంతి రాని నాయన అనుకుంటా ముగ్గురు పిల్లలు తల్లి సంకర పడ్డరు అప్పుడు ఆ పుణ్యవతి చూసింది ఏందయ్యో ఇద్దరు పోరగాళ్ళు మన ఇంట్లో దాసి ఈ యొక్క పారేరల్లా ఈ పోరి మన ఇంట్లో దాసిదా సొంతంత బుక్కల కంకర రౌత వచ్చి తాకతలైన కుండెడు తేడా నీళ్ళ సుక్కేసినట్టు ఇద్దరు పిల్లగారు మన ఇంత జీతగాళ్ళ అడవిలో మన ఇంత దాసిదారు లేదు లేదు ఇద్దరు మగ పిల్లగాళ్ళు నా పెద్ద కొడుకు అరబంతి రాదు చిన్న కొడుకు పువ్వంతి రాదు నా బిడ్డ పుష్పరాణి నాకు ఇది వరకు పెళ్ళైంది ముగ్గురు పిల్లగాళ్ళక నా భార్య చంద్రావతి కాలం చేసింది వీళ్ళు ముగ్గురు నా పిల్లగాళ్ళు నా భార్య చంద్రావతి అమ్మ అచ్చో ఇద్దరు పెళ్లి చేసుకున్నావా సీల్ బండి అనుకున్నావా సెకండ్ హ్యాండ్ అయితే నేను చేసుకోపోతున్నావు సీల్ బండి కావచ్చు అనుకున్నా మరి ఆనాడు నా ఇంటికి వచ్చినాడు మా అవ్వని మందలు ఇచ్చినావు మా అయ్యని మందలు ఇచ్చినావు మరి నాకు పెళ్లి అయింది నాకు ఇద్దరు కొడుకులు ఒక్క వీడియో నన్ను వాడి చెప్పినవా ఓకే నేను వచ్చి నిన్ను అలా చూసడానికి వచ్చి నిన్ను ఖాయం చేసుకోవటం అప్పుడు నీ అవ్వే కానీ నీ అయ్యే కానీ నీ కులం పెద్ద అవసరం కానీ అయ్యా ఈ వరకు నీకు పెళ్లి అయిందని అడిగిరా అడగంది వాళ్ళ తప్పు చెప్పదు నా తప్పు ఆ ఇంటికి గుజిలేదు ఇంటికి తలకలేదు కూడి సంసారం చేశాను అయితే చెయ్యి లేకపోతే నీ ఇంటికి నువ్వు పోతే నీ అవ్వం చేసుకుంటా నేను కాదనురా మా అల్లుడు నా చేస్తాను సరం తప్పుతుంది ఈ కొయ్యి పోతే దాని తీసుకొస్తా అప్పుడు నేను ఉండే ముసాలో ముసలానికి ఐదు పిల్ల ఉండరాదు అది వచ్చినోడి గాట అక్కరాలా ఊరు కూడా అగో అందుకే అన్నారు వాళ్ళు వచ్చినోడికి అన్ని మనువులు పోదు అన్ని రోజులు వేసున్నాయంటే భార్య వచ్చినాక ఎక్కేరి అంటుకొని తిన్నోడాయే గిల్ల బియ్యం ఉండే గిల్ల కారం ఉండే గిల్ల పప్పు ఉండే గిల్ల ఉల్లిగడ్డలు ఉండే గల్ల ఎల్లిగడ్డలు ఉండే గిల్ల మసాలు ఉండే ఈ బియ్యం అన్నిటి వేరే అని ఆడు వాడిదాని అరికేలు పడతాడు ముసలోనికి ఐదు పేర్లు ఉంటారు రాదు ఊరు ఇది బదనాలు లేస్తాయంటే ఆయన ముసలోడాయే ఊళ్ళే పోతానే పరుసు పోరాలు ఏమంటారు గా ముసలోనికి అందమైన పిల్ల వచ్చింది మమ్మల్ని వేసుకున్నా మంచిగా ఉండాలి ఏ పిల్లగాళ్ళు ఏ మాట అంటారు నడిచిన గడ్డ కాలే పోనాదా నేనేం చేసుకునే వాళ్ళు మా ఇంటికి పోతా మా వాళ్ళు మళ్ళీ లగ్గం చేయరు నా ఈడేమైంది నా జోడేమైంది అని ముందు 3 అడుగులు వేసింది అడుగులో నా ఆలోచన పడ్డది పెళ్ళై 1 రోజు కాలే 2 రోజులు కాలే మా అవ్వగారి ఇంటికి పోతే మా అవ్వగారి ఇంటి పక్క వాళ్ళు ఏమంటారు ఏమిటి ఏముండా అటు పోయి ఇటు వచ్చినావు ఇక్కడ ఉన్న గిదే దుమ్మ అడిగిన గది దుమ్మ అటు పోయి ఇటు వచ్చిందని మా ఊరు మంది నా విధంగా అన్ను పోస్తారు మరి అటు పోయి ఇటు వచ్చిందని నా విధంగా అన్ను పోస్తారు ఈ మాట ఎందుకు వాడాలను అనుకున్నది లగ్గం అయితే ఆయనే అయ్యింది ఎట్లయితే గట్లా అనుకున్నది
ఇవరమన్న ఉండాలి ఈ పనులు గట్టి ఉండాలి ఎన్నికల్లో ఆడవాళ్ళు అయితే మొగోని చాలా కండిషన్లో పెట్టుకోవాలి అగో ఎట్లయితే గట్లా అనుకున్నది నాదా నీ కొడుకు అయితే నా కొడుకు కాదా నీ బిడ్డ అయితే నా బిడ్డ కాదా మొదగాల మంచి పేరు వచ్చిందంటే సచ్చి బొందల పడేదాకా మంచి పేరు వస్తుంది మొదగాల దొంగ పేరు లంగ పేరు వచ్చిందంటే బొందల పడ్డ బొక్కలు మాసిపోయినా ఆ పేరు మాసిపోదు మొదగాలు మంచి పేరు వేసుకున్నాం కనుక సిరి ఎట్లా ఎత్తేంది కదా అనుకున్నది కొడుకుని తీసుకున్నది కొడుక హరవంతి పువ్వంతి పుష్పరాణి అన్నది చిన్న తల్లి పెంచింది పెద్ద తల్లి నాదా నేను లేనా నేను దాదుకుంటాను అన్నది రాదు గనుక చూడు చంద్రశీల మహారాజు నీవే నమ్మి అగో నా భార్య చంద్రవతి ఎంత గుణమో నా పుణ్యవతి అంతే గుణం ఉన్నది రాజ్య దర్బారు మీద కూర్చుంటే రాజ్యం వెళ్తాడు ఈ పుణ్యవతి అనుకున్నది ఎవరి గండం ఎవరి పిండ ఈ పిల్ల గండ ప్రాణం తీస్తాను అనుకున్నది నాకు పాపం తరగదా సాధి తీరు దాదాలి పెంచి తీరు పెంచాలా అని సాధి సవరించి పెంచి పెద్ద తండ్రి 1 నెల 2 నెలలు 3 నెలలు 6 నెలల పొద్దు అవుతారు 6 నెలల పొద్దు కాడికి వెళ్ళి ఒక్క చంద్రశీల మహారాజు పుణ్యవతిని పట్టించుకుంటలేడు తిన్నవా అంటలేడు తాగినవా అంటలేడు మరి ఏం చేస్తావు నువ్వు ఎట్లున్నావు నా ఆలనా నా పాలనా ఏ కట్టం అడుగుతలే అప్పుడు పుణ్యవతి అనుకున్నది నా ఇంటికాడ లేక వచ్చింది ఊడ్చడానికి వచ్చింది చల్లడానికి వచ్చింది ఎవరికి అంటావు ఎవరి పిండం పిల్లల బొంద మురుగా కొడుకులు అని కొడుకుల దగ్గరే ఉంటాడు బిడ్డ అని బిడ్డల దగ్గరే ఉంటాడు పిల్లల మీద పనులు కొరికి బాధడిసింది పళ్ళల్లో పోయి 3 పిల్లలైతే రాని ఏమందో మాకు పెట్టి 3 పిల్లల పానం తీస్తా ఇద్దరు కొడుకుల పానం తీస్తా బిడ్డ పానం తీస్తా ఇక రాజు నాతో ఉన్నాడా కలిసి కాపురం చేయడా రాజ్యం నాది దేశం నాది బతుకు నాది బంగారం నాది నా మాట మంచిగా లేదర్రా మరి గిట్లుంటుందా అని మనసులో నా మాట పెట్టుకుని ఇంట్లో ఉండంగా పల్లెల్లో వేన 3 పిల్లలు వేను కాబట్టి మందు పెట్టి వేడికి అమ్మ అంటే నాకెంతో ప్రేమ చిన్నమ్మ ఆడబట్టి ఏరియేసి మాట్లాడబట్టి ఎంత మంచిగా సాధిన చూడు సాధిన చేతులు సట్టు బండలు అయిపోవచ్చి ఆ కొడుకులే నేను వచ్చినాడు నన్ను దానం చేసుకుంటారు పాడ కింద బాంబులు పెడతారు కావచ్చు పేడ కింద పెట్టాక ఉంటావా మీరు ఒక లేచిపోతారు వాడ ముందరే పెడతారు మరి ఇక పిల్లలు ఆకలంట ఈ పూటకైతే అన్నం పెడతా తర్వాత సంగతి చూస్తాను అన్న కూసుండు కొడుకులారా అని చిక్కుడు అయ్యా చిన్న పల్లెలు అయ్యా బొట్టి పువ్వు వేసినది రామారాము అయ్యా బొట్టికి అది చూడు ఆనాడు బంగారు పల్లెల కొడుకుల కన్న పెడతాం కాకరాకుల బియ్యం రేకులు కలిగింది సన్నవారి బియ్యం సర్వల్ల వంటలు దొడ్డువారి బియ్యం వండింది పుల్కాయ కూరలు 3 వంటలు వెలకాయ కూరలు 1000 వంట శాఖలు వేసింది కొడుకులు వస్తారా అని చికెన్ ఫ్రై ఎగ్ ఫ్రై ఒక్కొక్కరు 2 గుడ్లు తిన్నారు కొడుగుడ్లు తిన్నది మిఠాయి కొడి తలకాయ కూర తలకాయ కోడి పిల్లలు అయ్యో అది రామారాము శాఖలు వేసి అది రామారాము
అన్నా మన చిన్నమ్మ చిన్నప్పుడు ఏం బిసికిందో కానీ ఏ కూర అయినా భలే టేస్ట్ ఉంటుంది. తీసుకొని తిన్నదాట నేను అవన్నీ చెప్పు అన్న. కూర అయితే టేస్ట్ ఉంటుంది, మేము తింటాం. మా చిన్నమ్మ చేత తిన్న కాడికి మా అన్న కూర నాకు ఆగరా పోడా ఈరోజు మీ అన్న తినని ఆగరాదు అన్న తిన్నప్పటి అరే రే తల్లి చేతి అన్నమో పరబ్రహ్మ స్వరూపం అనుకున్నారు. అరే బంతిరాజు పూబంతిరాజు కూర్చున్నప్పుడు పుష్పరాణి వచ్చి పక్క పొండి కూర్చున్నప్పుడు పాపకారి పుణ్యవతి ఏమన్నది, ఓ బిడ్డ నువ్వు అడవిలో బిడ్డ మొగోళ్ళు తిన్నాక మన దినాల రెక్కబట్టి రాబట్టింది. అడవిలో లేపింది ఇద్దరు బంతిరాజు పూబంతిరాజు రమ్మ అరే కృష్ణ వాసుదేవ అడగంకరాల చెయ్యి అన్నంలో మోపినారు, అడగంకరాల చెయ్యి అల్లి బిల్లి అన్నం అన్నాలు కలిపినారు, అల్లి బిల్లి అన్నం తొలుబుక్క తింటారేమో తొలుబుక్క తింటారేమో తొలుబుక్క తింటారేమో భోజల నిండా వాళ్ళు భోజైతే పిల్లలేమో భోజల నిండా వాళ్ళు గురిజిల్లు అన్నమైన గుండెల నిండా వాళ్ళు గురిజిల్లు అన్నమైన జాలి మూలవాటి జాలారి కల్లినారా జాలి మూలవాటి చేతి ఎంగిలు వైలే మూతి ఎంగిలు వైలే చేతి ఎంగిలు వైలే అందుకే గంటరు సుఖరేర పొకరేర గంటరు అన్న నీళ్ళు పిల్లకు అన్న కూరము ఇస్తామని పరుడు కది పాయరాల మీద మీరు జాడిచ్చి జమ్మకాల జోడించి పరిచిన్నట. అన్నంటే గళ్ళ కళ్ళ తమ్ముడు మరి తమ్ముడంటే గళ్ళ కళ్ళ కన్నా ఒకరు చేతి విద్యను ఒకరు చెయ్యి వేసుకున్నారే పిల్లలు. గురు కొడితే పిల్లలు గుట్టాలు కనాలే గురు కొడితే పిల్లలు ముసపోతే పిల్లలు పొద్దులు కనాలే ముసపోతే పిల్లలు. ఇద్దరు పిల్లలు వండుకుంటూ ఉన్నారు. పిల్లలకు అన్నం పెట్టింది, ఆడపిల్లింది అన్నం తిన్నారు. అన్నం తిన్న పిల్లలు ఆ పనబడి బాబు గదిలో వండుకొని ఉన్నారు. అన్నం పెట్టినప్పుడు